నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు యుద్ధమ నేత పోరాడు ఎట్లా చూస్తారు? ఇప్పుడు లేరుగా మీ దాంట్లో మీ పోరాటంలో లేరుగా, ఎట్లా చూస్తారు? నర్సంపేట నష్టపోయినట్టు ఒక మంచి నాయకుని కోల్పోయినాం. ఒక ఉద్యమకారుణ్ణి అన్ని పార్టీలకు అనుకూలంగా బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఒక మంచి నాయకుడిని కోల్పోవడం మన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. ఇంతకాల జనం రావడానికి కారణం ఏందన్న? ఆయన మంచి పనులు ఉద్యమం కాంచి ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆపదైనా సంపదైనా ఇట్లా పిలిస్తే వచ్చే అన్న పెద్ద అన్న అధికారం ఉన్నా లేకున్నా కూడా కార్యకర్తల కోసం కష్టపడ్డ పెద్ద కోసం ఇంకా ఎంతోమంది అయినా ఇంకా ఇంకా నల్లబెళ్ళ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అన్న కోసం. చివరి చూపు కోసం అన్నం చూడడం కోసం వచ్చినాం మేము. కేవలం రైతుల కోసం నీళ్లు తేవడానికి కానీ రైతుల కోసం సబ్సిడీలు ఇట్లా లోన్లు ఇచ్చిన ఇట్లా మొత్తం ఆదుకున్నారు. అంటే నర్సంపేట నియోజకవర్గాలకి రైతులు కానీ ఏ వర్గమైనా చూస్తున్నాయి ముందంటూ నేనే ఉంటా అని చెప్పేసి పెద్ద సూర్య మాట అంటారు. ఇది వాస్తవం అన్న. రైతుల కోసం చాలా కష్టపడ్డాడు. పాకాలకు గోదావరి నీళ్ళు తేవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎంతో మంది నాయకులు చాలా ట్రై చేసిండు. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ గారితో కొట్లాడి మాకు ప్రాజెక్ట్ వాటర్ తెచ్చిండు పాకాలకు. దాని ద్వారా కొన్ని వేల మంది కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. లేరు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా కష్టం, బాధ అనిపిస్తుంది అన్న. అంత మంచి నాయకుడిని కోల్పోవడం కార్యకర్తలకైనా నర్సంపేట ప్రజలకైనా చాలా తీరని లోటు. అంత మంచి నాయకుడు దొరకడు మాకు. ఇక జనం రావడానికి కారణం ఏంటి? చాలా మంచి వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక బ్రాండ్. అతను 2002-03 నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యమాలు అనేక మందిని విద్యార్థులను కుట్టి జైలు చేసినప్పుడు సుధా ఎన్నంటి ఉండి ఆ విద్యార్థులను విడిపించుకొచ్చి పోరాటాలు చేసి ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు కూడా భయపడకుండా తల వంచకుండా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం పెట్టుకొని ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజలకే నేను వెన్నంటి ఉంటా అనుకుంటూ నర్సంపేట కాన్స్టిట్యూషన్కి ఏనలేదు డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ అంటే నర్సంపేట కాన్స్టిట్యూషన్కి ఒక మెడికల్ షాప్ తెచ్చిన ఘనత అంటే పెద్ది సుదర్శన్ రెడ్డిది మాత్రమే. ఆ ఘనత ఎంపీ వాళ్ళ పనులు నర్సంపేట కాన్స్టిట్యూషన్కి మెడికల్ కాలేజ్ తెచ్చినంటే అది ఒకటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన వాళ్ళనే జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ అనేది ప్రతి ఒక్క పిల్లాడు డాక్టర్ స్థాయి దానిక ఎదగాలి. ప్రతి ఒక్క పౌరుడు పేదింటి బిడ్డ అయినా నార్మల్ బిడ్డ అయినా ఒక ఆటో దొరుకుండే డ్రైవర్ వాళ్ళ కూతురు లాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలైనా మెడికల్ కాలేజీలో చదవాలి. నా నర్సంపేటలో నా పేరు ఎప్పటికైనా ఎల్లవేళగా నిలిచి ఉండాలని పోరాడి మెడికల్ హాస్పిటల్ అనేది నర్సంపేటలో కట్ చేయడం జరిగింది. ఆయన ఒక బ్రాండ్ అంటే ఏంటంటే ముఖ్యంగా మాది నెక్కొండ మండలం నాగరం గ్రామం, సప్న వాళ్ళ అమ్మగారు ఊరు మాది. మా విలేజ్కి ఇంటికన్నా స్టేషన్కు మా నాగరానికి గుండెంగ మధ్యలో వట్టివాగ అనేది గతంలో అంటే నేనే కాదు ఒక 150 సంవత్సరాల క్రితం కానించి చూతా నేను నర్సంపేటలో హాస్టల్లో చదువుకున్నప్పుడు ప్యాంటు అంగి ఇడిచి వాగులో మీకలు దాటి వచ్చి నెత్తిన బుక్కులు పెట్టుకొని చదువుకున్న రోజులు నర్సంపేటలో మాది. అలాంటి దాని మీద వట్టి వాగు మీద బ్రిడ్జి ఈ రోజు మాకు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి మొన్న లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. ఆ ఒక్కటే బ్రిడ్జి కాకుండా నర్సంపేట కాన్స్టిట్యూషన్కి 11 బ్రిడ్జిలు తెప్పించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిదని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.